అధ్యక్ష ఇది చాలా అందరికీ అవగాహన కలగాల్సిన సబ్జెక్ట్ అట్ ద సేమ్ టైం చాలా పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష. ఎందుకంటే ఇందాక సభ్యులు చెప్పినట్టుగా ఉగ్రవాదులు తీవ్రవాదులు కన్నా వాళ్ళనే కనిపించేటట్టు ఉంటారు. కానీ ఈ సైబర్ నేరగాల పరిస్థితి ఎలా ఉంటారంటే ఎక్కడ ఉంటారో తెలియదు, ఏం చేస్తుంటారో తెలియదు, ఏ అకౌంట్కి వెళ్తుందో తెలియదు, మన డబ్బులు ఎప్పుడు పోతాయో తెలియదు, మనల్ని ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తారు భయంతో ఇంచుమించుగా చాలామంది ఇందులోని నేను చెప్పడానికి బాధపడుతున్నాను. అట్ ద సేమ్ టైం అవేర్నెస్ రావాలి కాబట్టి చెప్తున్నాను అధ్యక్ష. చాలామంది సైబర్ విక్టిమ్స్లో చూస్తే బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఇందులో విక్టిమ్స్ అవుతున్నారు అధ్యక్ష. అది మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని మీద చాలా డీటెయిల్డ్ స్టడీ చేసిన తర్వాత అధ్యక్ష ఫియర్ ఆఫ్ 5 ఫ్యాక్టర్స్ ఇందులోని మ్యాక్సిమం చూసుకున్నాం అధ్యక్ష. నేను అందుకే బాగా చదువుకున్న వాళ్ళంటే ఆలు వస్తారండి ప్లీజ్. ఇది మనందరికీ ఉపయోగపడేది, ఇందులో రన్నింగ్ కామెంటరీ అవసరం లేదేమో నా అభిప్రాయం. సో థ్యాంక్ యూ. సో అధ్యక్ష ఇందులో ఎక్కువగా అధ్యక్ష ఫియర్ అధ్యక్ష, ఫియర్ ఇన్ ద సెన్స్ డిజిటల్ అరెస్ట్లు అవుతున్నాయి అనేసరికి చాలామంది డిజిటల్ అరెస్టులు కూడా ఎంత భయానక వాతావరణంలో వాళ్ళు క్రియేట్ చేస్తారంటే మీ ఇంటికి ఏదో పార్సిల్ వచ్చింది అందులో డ్రగ్స్ ఉన్నాయంట, నువ్వు ఎక్కడ ఏదో ఫ్రాడ్ చేసావంట, లేకపోతే ఇలాంటి పెట్టి వాళ్ళని ఒక రూమ్లో బంధించేసి ఆ రూమ్లోనికి కూడా ఒక ప్రమాణం కూడా చేయిస్తారు అధ్యక్ష. ఆ డిజిటల్ ప్రామిస్ అని చెప్పి ఒక ప్రమాణం కూడా చేయించి ఇంట్లో నుంచి ఎవరిని కూడా రానివ్వకుండా చేసి వాళ్ళని ఆల్మోస్ట్ ఒక హౌస్ అరెస్ట్లా చేసి డబ్బులన్నీ తీసుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. దీనికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అధ్యక్ష, సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు పిల్లలకి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది సూసైడ్స్ కూడా చేసుకున్న సందర్భాలు కూడా చాలా చూసాం అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష ఇందులోని మ్యాక్సిమం మీ కేవైసీ పోయిందనో, లేకపోతే మేము సిఐడి నుంచి చేస్తున్నామనో, లేకపోతే మేము కోర్టులో ఉన్నామనో కొంతమంది జడ్జెస్ లా క్రియేట్ చేసి పెట్టి కూడా ఏ టెక్నాలజీతో పెట్టి కూడా వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. సో నేనేమంటాను అధ్యక్ష, ముందు ఫియర్ అనేది పోయి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు కరెక్ట్గా వెంబటే 1930 నెంబర్కి కనుక కాల్ చేస్తే ఇమీడియట్గా సైబర్ పోలీసులు దాని మీద అలర్ట్ అయ్యి వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. నెక్స్ట్ ఉన్న అధ్యక్ష గ్రీడీ అధ్యక్ష, ఎందుకంటే చాలా ఇప్పుడు ఇమీడియట్గా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితే బోల్ డబ్బులు వస్తున్నాయని చూపించడానికి మొదట్లో కొన్ని నెలలు బాగానే ఇన్వెస్ట్మెంట్ డబ్బులు వెళ్తాయి అధ్యక్ష. తర్వాత చూసేసరికి మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోయే పరిస్థితి. వీటిలో కొంతమంది ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా కొంతమంది ఆఫీసర్సే రీసెంట్గా కూడా ఇంచుమించు 4-5 కోట్లు 5 కోట్లు కూడా అది కూడా ఎంత నీట్గా జరుగుతుందంటే ఎంత సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా చేస్తారంటే వాళ్ళు కూడా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఎలా ఉంటాయి, మీరు వ్యాపారాలు ఎలా చేయొచ్చు రిటైర్మెంట్ అనే అమౌంట్తో అని చెప్తారు. తర్వాత సేమ్ అదే దాన్ని మేము ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే నో మీరు మీకు అర్హత లేదు, క్వాలిఫికేషన్ లేదు, మీరు మా దగ్గర ఒక 30 days ట్రైనింగ్ తీసుకోవాలని చెప్తారు. సో ఆటోమేటిక్గా మనం నమ్మేసరికి వెంటనే దాన్ని ఏం చేస్తారంటే 30 days తర్వాత ఆటోమేటిక్గా 3 కోట్లు 4 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వన్స్ అపాన్ ఏ టైం ఫ్రీజ్ చేసేసి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష.